హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుధీర్ వీడియోస్. నేను మీ కేపీ చిక్కురుడు. ఈరోజు ఈ వీడియోలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఈరోజు తేజ గారు నటించిన తెలుగు మూవీ అయిన శ్రీ మిరాయి మూవీ అనేది ఈరోజు సెప్టెంబర్ 12, 2025 అయితే రిలీజ్ అయింది అనమాట. ఈ మూవీ గురించి చెప్పాలని రివ్యూ చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఈ మూవీ చాలా బాగుంది ఫ్రెండ్స్. నేనైతే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాను అన్నమాట ఈ మూవీ చాలా బాగుంది. ఈ మూవీ చూసుకుంటే ఈ మూవీ యొక్క డైరెక్టర్ వచ్చేసి కార్తీక్ ఘట్టమనేని గారు. స్టోరీ మాత్రం అదిరిపోయింది అండి. చూసుకుంటే ఈ మూవీ జస్ట్ 50 crores బడ్జెట్లో అయితే వచ్చేసింది అనమాట. ఈ మూవీ చాలా బాగా తీశారు మూవీ. ఇలాంటి స్టోరీస్ మన తెలుగులో రావడం చాలా అదే మన అదృష్టం అనమాట. మీరు కూడా చూడండి ఈ మూవీ. ఇలాంటి మూవీస్ మళ్ళీ మీరు మన మొబైల్ ఫోన్లో ఉంటాయి కదా, బాపం లాంటి సంథింగ్ మొబైల్ యాప్స్లో చూడకుండా థియేటర్కి చూడండి. ఇలాంటి మూవీస్ థియేటర్లో చూస్తే చాలా ఎదిరిపోతుంది అనమాట. మీరు కూడా చాలా మంచిగా ఫీల్ అవుతారు. మీరు మీ ఫ్యామిలీ చాలా ఎంటర్టైన్ అవ్వచ్చు. ఇలాంటి మూవీస్ మళ్ళీ రావు కాబట్టి ఇలాంటి మూవీస్ని థియేటర్లో చూడండి ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. నాకైతే తేజ సజ్జా యాక్టింగ్ నచ్చింది. అలాగే మూవీలో క్యాస్ట్ చూసుకుంటే మనం హీరోయిన్ క్యారెక్టర్ అయితే రితికా నాయక్ గారు అయితే నటించారనమాట. అలాగే విలన్ క్యారెక్టర్ వచ్చేసి శ్రీ మంచు మనోజ్ గారు అయితే యాక్టింగ్ చేశారు. చాలా బాగా యాక్టింగ్ చేశారనమాట మంచు మనోజ్ గారు. అసలుకే మంచు మనోజ్ యాక్టింగ్ గురించి చెప్పే శక్తి లేదనమాట. మంచి వాళ్ళకి చెప్పిన అంత గొప్ప అవడం కాదు, ఆయన యాక్టింగ్ చాలా అదిరిపోతుంది. ఆయన అలాంటి విలన్ క్యారెక్టర్ చేశాడు. అలాంటి ఎలా ఉంటుందో ఊహించండి. నాకైతే చాలా బాగా నచ్చింది. అలాగే ఈ మూవీలో శ్రేయా శరణ్ గారు చాలా రోజుల తర్వాత అయితే మనం మూవీలో మనకు కనిపించారు. అలాగే జగపతి బాబు గారు కూడా ఈ మూవీ నటించారు. అలాగే జయం రవి గారు కూడా బాగా నటించారు అనమాట. ఈ మూవీ యొక్క స్టోరీ చాలా బాగుంది. మీరు చూడండి అనమాట. నాకైతే నచ్చింది. ఇలాంటి మూవీస్కి నేను 10కి అవుట్ ఆఫ్ 8 ఇస్తాను. నేను మీ అందరినీ ఒకటి అడుగుతున్నాను, మీరు ఏం చేస్తారంటే ఈ మూవీకి అయితే వెళ్ళండి. ఈ మూవీకి వెళ్ళి మీకు నచ్చింది, మీకు ఈ మూవీ నచ్చితే దానికి మీరు ఎంత ఇస్తారో రేటింగ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో రాయండి. నేను 10కి 8 ఇస్తాను. మీరు మీ మూవీ రివ్యూ నచ్చిన దాని ప్రకారం మీరు ఎంత ఇస్తారో కింద కామెంట్ చేయండి. మీరు మీ ఫ్యామిలీతో వెళ్ళండి అనమాట. మూవీ చాలా అదిరిపోయింది అనమాట. సూపర్ ఉంది మూవీ. ఇలాంటి మూవీస్ మాత్రం మీరు ఇచ్చేసుకోవద్దు ఫ్రెండ్స్. నేను చెప్తాను చెప్తాను, మీ తర్వాత మీ ఇష్టం. మీ నచ్చితే మీరు ఖచ్చితంగా వెళ్ళి మీ ఫ్యామిలీతో అంటే పక్కా గ్యారెంటీ అనమాట. ఇలాంటి మూవీస్ మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే ఈ మూవీ జస్ట్ దగ్గరగా 6-7 లాంగ్వేజెస్ రిలీజ్ చేశారనమాట. ఈసారి తేజ గారు ఖచ్చితంగా హిట్ కొట్టినట్టే అనుకుంటున్నాను నేను. హిట్ కొట్టారు. హనుమాన్ తర్వాత మళ్ళీ ఆరెంజ్ హిట్ మళ్ళీ తేజ గారు పడింది అనమాట. చాలా బాగుంది మూవీ. తేజ సజ్జా గారు బాగా యాక్టింగ్ చేశారు. వాళ్ళు మంచి స్టోరీతో అయితే వచ్చారనమాట. ఇలాంటి స్టోరీస్ మళ్ళీ ఇంకా ఫ్యూచర్లో తీయాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఫ్రెండ్స్, నేను ఈ మూవీ మరి ఈడేంటి ఎంత బాగా చెప్తున్నాడు, మూవీ అంత బాగుందా అని అయితే అనుకుంటారు చాలామంది. అవును ఫ్రెండ్స్, చాలా బాగుంది మూవీ మాత్రం. మీకు నచ్చిద్ది ఖచ్చితంగా. మీకు నచ్చకపోతే కింద కామెంట్లో రాయండి నచ్చలేదని. అదేనో నేను తీసుకుంటాను అనమాట. మీరు మీ ఫ్రెండ్స్ అందరూ కూడా నెక్స్ట్ వచ్చే వీకెండ్ అనమాట. వీకెండ్లో ఫుల్ అయిపోతాయి టికెట్స్. అది అయితే అనుకుంటున్నాను, ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మూవీ మాత్రం జరిపోయింది. ఈరోజు ఫ్రైడే కదా, సాటర్డే సండే 2 రోజులు ఫుల్ క్రౌడ్తో థియేటర్ నిండిపోతాయి అయితే నేను అనుకుంటున్నాను. నిండిది ఖచ్చితంగా. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మూవీ రివ్యూస్ కూడా మన ఛానల్లో డైలీ వస్తుంటాయి. మూవీ మాత్రం జరిపోయింది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీరు మీ కుటుంబం, మీ ఫ్యామిలీ అందరూ వెళ్ళేది మూవీ చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.